టిఫిన్ అయితే తీసుకెళ్తున్నాం ఆశ్రమానికి, బైక్ మీద వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే అన్నదానం, అల్పాహార భోజనం, ఉప్మా. హలో అండి, శ్రీ సాయి సేవ మందిర్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అల్పాహార భోజనం 30 మందికి నిర్వహించడం జరిగింది. శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించాము. దాతలు ఎలుగురి సృజన మరియు దాతలు చీరమణి సాయితేజ దాతలచే అల్పాహార భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ సాయి సేవ మందిర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి దాతలకి ధన్యవాదాలు. భగవంతుడి కృప ఎప్పటికీ దాతలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సాయి సేవ మందిర్ టీం. శ్రీ సాయి సేవ మందిర్ ఆధ్వర్యంలో అల్పాహార భోజనం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే దాతలు పేర్లు తెలియజేయగలరు. ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ, కాంటాక్ట్ కానీ మీరు అయితే నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తాను. మనకి ప్రతిరోజు ఉదయం అయితే అల్పాహార భోజనం అయితే ఉంటుంది. ప్రతిరోజు దాతలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తెలియజేయండి. ప్రస్తుతం మనం 30 మందికి అయితే నిర్వహిస్తున్నాము. అండ్ అలాగే రోడ్ సైడ్ కూడా ఈ సేవా కార్యక్రమాలు అయితే మనం నిర్వహిస్తూ ఉంటాము. దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఈ సేవా కార్యక్రమాలు ప్రతిరోజు చేయడానికైతే మేమైతే సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి ఎవరైనా దాతలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే తెలియజేయగలరు. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పటికీ 3 years అవుతుందండి. శ్రీ సాయి సేవా మందిర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎంఎస్ఆర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ విజిట్ అయినట్లయితే గత వీడియోలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.